ఆ తెల్లారే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది భయ్యా, తెలుసా? అది నీ దరిద్రం కాదు భయ్య, ఆ అమ్మాయి అదృష్టం. మరి లేకపోతే నాకన్నా పెద్దదేం కాదు నీకు జరిగింది. ఇందాకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యారా, కూర్చోవయ్యా. నీ పేరేంటయ్యా? రాజు సార్. ఇవిగోండి సార్ నా సర్టిఫికేట్స్. కాగితాలు ఎవరికి కావాలయ్యా? వెదవదే, జీవితాలు ఇంపార్టెంట్. ఏమంటావు? అవును సార్, వీడెవడో ఎంతగా ఉన్నా ఉపయోగపడేలా ఉన్నాడు. చూడయ్యా రాజు, సూటిగా ఓ ప్రశ్న వేస్తా, నువ్వు నీట్గా సమాధానం చెప్పు. అలాగే సార్. నేను నీకే ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను మీకు ఉద్యోగం ఇవ్వలేను కదా సార్, అందుకు. సార్ సార్ సార్, అద్భుతం, అమోఘం, అరాచకం. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వదలవయ్యా. థ్యాంక్ యూ సార్. వదలవయ్యా. థ్యాంక్ యూ సార్. వదలవయ్యా. థ్యాంక్ యూ సార్. వదలవయ్యా ఏంటి అంటే సార్? చెయ్యయ్యా. చెయ్యా. లేకపోతే నా ఊపిరి అనుకున్నావా? ఊరుకోండి సార్, మీది గట్టిపోయిండం. మీరు ఎక్కడ పోతారు సార్? పోతానయ్యా, పోతాను. డ్యూటీ అయితే సాయంత్రం ఇంటికి పోతాను. నీకు అవసరమా? నీకు అవసరమా అంటున్నా. సారీ సార్. ఇదిగోనయ్యా నీ అపాయింట్మెంట్ లెటరు. రేపటి నుంచి నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ వదలండి సార్. సార్ వదలండి సార్. సార్ వదలండి సార్. వదిలేశారా సార్? నేను వదలమన్నది అపాయింట్మెంట్ లెటర్, వీడు ఏకంగా ప్రాణాలు వదిలేశాడు.